వెల్కమ్ టు క్షణం టీవీ. రాయలసీమలో అత్యధిక జనాభా కలిగిన కురువలకు నామినేటెడ్ పోస్టులు కల్పించాలని కురువ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించడంతో నియోజకవర్గంలో బీసీలు చాలా ఆనందపడ్డారని, అయితే కూటమిలో భాగంగా వాల్మీకి వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి పార్థసారథికి టికెట్ కేటాయించడంతో బీసీలందరూ కూడా ఎంతో పోరాడి ఆయన్ను గెలిపించుకున్నామన్నారు. అయితే కురువల ముద్దుబిడ్డ మాన్వి దేవేంద్రప్ప 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి కట్టుబడి ఆధ్వర్యంలో జడ్పీటీసీగా, ఎంపీపీగా నియోజకవర్గానికి ఎన్నో సేవలందించారని ఆయన దృష్టిలో ఉంచుకుని ఉన్నతమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కోరారు. గురువారం ఆదోని పట్టణంలోని టీజీఎల్ కాలనీలో ఉన్న బీరప్ప స్వామి దేవాలయంలో గురువారం కురువ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా కురువ సంఘం నాయకత్వం వర్ధిల్లాలని, కురువ ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేపట్టారు. తదనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కురువల ముద్దుబిడ్డైన మాన్వి దేవేంద్రప్పకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదరణ నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి 30 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డారని, నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని మాన్వి దేవేంద్రప్పకు ఉన్నతమైన నామినేటెడ్ పదవి కేటాయించాలని వారు కోరారు. మిత్రులకి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే, గత 30 ఏళ్లుగా ఆదోని మండలం పెద్దాయన గ్రామం బీసీ ముద్దుమిడ్డిగా పేరొందిన దేవేంద్రప్ప గారి గురించి 30 ఏళ్ళ నుంచి గత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా పోటీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పటి వరకు కూడా కొన్ని ఓటమి గెలుపు సహజమే. 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నప్పటికీ ఒక్క నామినేటెడ్ పదవి మాత్రమే పార్టీ గౌరవించింది. ఇంకా ఆయన గౌరవం చాలా రావాలని చెప్పి అనుకుంటున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో మొన్న 2024 ఎలక్షన్లో ఆల్మోస్ట్ ఆల్ మన ఆదోని టికెట్ బీసీలకి ఖరారైందని చెప్పి వార్త వచ్చింది. అయినప్పటికీ ఈ కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగింది. అయినప్పుడు కూడా పెద్ద మనసు చేసుకుని పార్టీ ఆదేశాల మేరకు మన మిత్రపక్షం పార్థసారథి గారిని గెలిపించడం జరిగింది. గెలిపించడం జరగడమే కాకుండా ఆయన గెలుపుకి ఎంతో కృషి చేసి గెలిపించాం. తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో మన బీసీ నాయకుడు నాగరాజు గారికి కూడా గెలుపుకి కృషి చేసిన వ్యక్తి దేవేంద్రప్ప గారు. ఇప్పుడు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా మన జిల్లాలో మన కురువలు ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలుపు ఓటమిని శాసించే సత్తా మనకుంది. ఇప్పటి వరకు కూడా మన పక్క జిల్లా అనంతపురం జిల్లాలో అంతకుముందు ఏ పార్టీలైనా కానీ మన కులానికి గౌరవం ఇచ్చి టికెట్లు ఇచ్చారు, గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన జిల్లాకి పెద్ద పదవి ఇచ్చిందంటే ఇదే ఒక పెద్ద పదవి, ఎంపీ పదవి. ఇంతకుముందు గత 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళ నుంచి మన కొండారెడ్డి బురుజు మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కులానికి టికెట్ ఇచ్చారు కాబట్టి మన కులము, బీసీ కులం అందరూ ఏకమై ఆ తెలుగుదేశం జెండాన్ని ఎగురవేసిన ఘనత కురువలదే. ఆ కురువలకి ఎంతో కృషి చేసిన వ్యక్తి మాన్వి దేవేంద్రప్ప గారు. గత 30 ఏళ్ళ నుంచి మనకు కర్నూలు జిల్లా కురువ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. మన కులానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ, ఎంతో కృషి చేస్తూ, మన కులానికి ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. ఆయనకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎటువంటి గౌరవం దక్కలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ గౌరవం రావాలని చెప్పి కోరుకుంటాము. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పార్టీ పెద్దలైతేనేమి మీకు తగిన గౌరవం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీల భాగంగా ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్లో అగ్ర కులాలు ఏదైనా కానీ ఎంపీటీసీ రాని, సర్పంచ్ రాని
ఎంపీటీసీ ఏ వచ్చినా కూడా మనం ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. ఏ ఎన్నికల్లో పార్టీ ఆదేశించినప్పటికీ కూడా దేవేంద్రప్ప గారు ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. గవర్నమెంట్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ లేనప్పటికీ పోటీ చేసి గెలుపొందారు. ఆయన గెలుపొందిన ఘనత దేవేంద్రప్ప గారికి ఉంది. ఇప్పుడు ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? ఇన్నేళ్ళు అయింది ఆయన పార్టీలో ఉన్నప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. 30 ఏళ్ళ నుంచి ఏ రోజు ఆయన తగ్గ గౌరవం అయితే దక్కలేదు. ఈసారైనా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, గత 5 ఏళ్ళతో గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఈసారైనా గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అధిష్టానం ఏది ఆదేశించినా ఆ పని చేసుకుంటూ వచ్చాం మనం. కుర్రోలు కానీ దేవేంద్రప్ప గారు కానీ ఇప్పుడైనా గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు. కురువ సామాజిక దాంట్లో చాలా మంది ఉన్నారు, వాస్తవమే. మన కులం మన జిల్లాలో ఎక్కువ ఉన్నాం. మీరు మా రాయలసీమలో మీరు ఉన్నట్టుగా అగ్రకులాల దాదాపు మేము ఎక్కువ ఉన్నాం. ఈయనకే ఎందుకు అడుగుతున్నామంటే ఈయన చేసిన సేవలు ఉన్నాయి. సేవలు గుర్తించండి. గత 30 ఏళ్ళుగా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాం. టౌన్ లో కూడా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నాడు. మండల అధ్యక్షుడు ఉన్నాడు. అందరికీ రాలే ఘనత, అందరికి వచ్చింది కాబట్టి ఆయన ఎన్నో 30 ఏళ్ళు సర్వీస్ సేవలు అందించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఖచ్చితంగా కావాల్సిందని చెప్పి అడుగుతున్నాం. నా పేరు నాగరాజు అండి, తెలుగుదేశం పార్టీ విజయుడు. దేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్కు, కార్యకర్తలకు, అలాగే పత్రకర్తలకు, వీడియోలకు నా నమస్కారములు. ఈ సమావేశానికి మేమందరూ కులస్థరాయి మన లీడర్ అటువంటి దేవేంద్రప్ప గారు గత 30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన ఎన్నో పదవులు చేసినారు. కానీ చేసిన కూడా ఇంతవరకు ఆయనకి ఒకటి వాటి తరపున ఏమి ఇవ్వలేదు. ఆయన ఫస్ట్ మా ఊరు పెద్దవడంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఆయన సతీమణి పద్మావతమ్మ గారు గెలిచి మండల ఎంపీపీ వైసీ ఎంపీపీగా పనిచేసినారు. అలాగే జడ్పీసీ మెంబర్గా, అదేవిధంగా ఆయన మార్కెట్ చైర్మన్గా దేవేంద్రప్ప గారు చేసినారు. తర్వాత మా పెద్దవడం సర్పంచ్ నిలబడి అతి మెజార్టీ గెలిచి సర్పంచ్గా పనిచేసినారు. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఏళ్ళు నుంచి ఇప్పటిదాకా మా కర్నూలు డిస్ట్రిక్ట్ కుటుంబ సంఘ అధ్యక్షుడిగా చేస్తున్నారు. ఇన్ని పదవులు చేసిన కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క అధికారం ఇవ్వలేదు. దానికోసం మొన్న గత పోయిన ఎలక్షన్లో మేము కూడా పక్కన అనంతపురం డిస్టిక్లో మా కులస్తులు ఎక్కువ ఉన్నారు. గత ప్రభుత్వం వాళ్ళకి 2 ఎమ్మెల్యే సీటు, 1 ఎంపీ సీటు ఇచ్చినారు. వాళ్ళ అతి మెజారిటీతో కులస్తుని గెలిపి పొందినారు. అదేవిధంగా మేము కూడా మా కర్నూలు డిస్టిక్లో మా తాలూకాలో ప్రతి తాలూకాలో 50 నుంచి 60% వరకు మా జనాభా ఉంది, కుటుంబ జనాభా ఉంది. దానికోసం మాకు కూడా మన పోయిన ఎలక్షన్లో మా ప్రియతమ నాయకుడు, ఆబాద్ బాంధవుడు, విజన్ అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అడిగినాము. సార్, మా డిస్టిక్లో కురువులు ఎక్కువ ఉన్నాము, మాకు కూడా 2 ఎమ్మెల్యే టికెట్, 1 ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. కానీ ఆయన ఇవ్వలేదు. లాస్ట్కి కర్నూలు డిస్టిక్ ఎంపీగా ఇచ్చినారు మా అన్నకి. ఆ అన్నని మా కులస్థానంతో కలిపి అతి మెజారిటీతో 1,00,000 పైన మెజారిటీతో గెలిపించినాము. అదే సాక్షి సార్. మేము అడగేది ఏమిటంటే, ఇంత మెజారిటీ మా డిస్ట్రిక్ట్లో ఉండి ఇదివరకు మా ఒక మంచి పోస్ట్ ఇవ్వడం లేదు కదా. మొన్న దేవేంద్రప్పకు ఇచ్చి అడిగినాము, ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్, మేము గెలుపుని వస్తామని అడిగినాము. కానీ దురదృష్టంతో ఆయనకు రాలేదు. బీజేపీ అలయన్స్లో బీజేపీ వచ్చింది. ఆ బీజేపీ కూడా
అతి మెజారిటీతో, యాక్చువల్ మా తాలూకు బీజేపీ లేదు, కానీ మా టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిపి అతి మెజారిటీ కలిపి గెలిపించినాము. ఇప్పుడు సార్ మేము అడిగేది ఏమంటే, మా కులస్తులకి ఇంత జనాభా ఉండి, మా డిస్ట్రిక్ట్ నుంచి జనాభా ఉండి, మా కుటుంబ సోదరులకు, మా లీడర్లకు ఒక మంచి పోస్ట్ అంటే కుటుంబ కార్పొరేషన్ కానీ, స్టేట్ లెవెల్ కుటుంబ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలని సవినయంగా మేము ప్రార్థిస్తున్నాము. సార్ మీకు కూడా మంచి పేరు ఉంది. మీ పేరుతో మా లీడరు ప్రియేంద్రప్ప గారు ఆయన కూడా ఊర్లో బాగా పనిచేస్తున్నారు. మా కార్యకర్తలేమి ఇంకరేమి తన సొంత మిత్రుడుగా, సొంత స్నేహితుడుగా చూస్తున్నారు. దానికోసం మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, మా దేవేంద్రప్ప గారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది మా కురుబలకి ఇవ్వాలా, కురుబలకి ఇచ్చే కనుక మా దేవేంద్రప్పకి ఇవ్వాలని మిమ్మల్ని సరే ప్రార్థిస్తున్నాను సార్. నా పేరు ఆలి పెద్ద రమేష్, పెద్ద అరణం, తెలుగుదేశం పార్టీ లీడర్.